నమస్తే బ్రదర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అనుకుంటున్నారు మీరు? టీడీపీ జనసేన. ఎందుకు టీడీపీ జనసేన? అక్కడ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అన్న జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసిన అరాచకానికి అంటే ఏ విధమైన అరాచకాలు చేశారు అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్? అది రౌడీయిజం కానీ డెవలప్మెంట్ కానీ ఆ రాజధాని విషయంలో కానీ ఈ మామూలుగా దళితుల మీద దాడులు కానీ వీటన్నిటిని పోల్చుకుంటే అంటే అదే దళితులు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే నాకు ఓటే అని అడుగుతున్నారు కదా, మరి మరి మంచి జరిగింది అనుకోవచ్చా? అదే మాట డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని కానీ అచ్చన్న ఫ్యామిలీని కానీ అడగాలన్నా. వాళ్ళు కూడా ఓటేస్తే ఇక జగనే వస్తారు. ఓకే. సో ఈ జగన్ గారు ఈసారి నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి, సో ప్రజలు నన్ను విశ్వసిస్తున్నారు, 175 గెలుస్తామంటున్నారు కదా. అది కలవరన్న, గలవరు. మరి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? నేను ఒక 60 to 70 సీట్స్ వస్తాయి అనుకుంటున్నాను. అంటే అధికారం పోగొట్టుకుంటారు, అధికారం ఖచ్చితంగా కోల్పోతుంది అన్న. ఇప్పుడు షర్మిల గారు సొంత అన్నపై విమర్శలు చేయడం మీ అభిప్రాయం ఏంటి? ఇక అది ఫ్యామిలీ గొడవ అన్న, ఫ్యామిలీ గొడవని తీసుకొచ్చి వాళ్ళు బజార్లో పెట్టుకున్నారు. మరి ఈ జగన్ పరిపాలనలో ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్ కానీ ఎలా అనిపించింది ఈ 5 years? లేవన్న, అసలు ఉద్యోగాలు ఏమి నాకు తెలిసి అయితే అవి గ్రామ సచివాలయం వాలంటీర్లు అవి తప్ప ఇంకేం ఉద్యోగాలు పెద్దగా అవి లైఫ్లో సెటిల్ అయ్యే ఉద్యోగాలు అయితే ఏం లేవన్న. అంటే ఇచ్చారు కదా, ఇప్పుడు ఇస్తున్నాం 2 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. ఏం ఉద్యోగాలు అన్న అవి? ఏం ఉద్యోగాలు అన్న? అంటే ఇప్పుడు ఏమో మరి నాకు తెలియదు, మరి ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. వాళ్ళు ఉద్యోగాలు ఇలే పాడలేదు అన్న, వాలంటీర్ జాబులు ఇచ్చారు. నెలకు 5,000 అది సచివాలయ సెక్రటరీ సంథింగ్ ఏదో ఉన్నది. అవి కూడా పెద్ద మంచి ఏం కాదన్న. ఈ వైన్ షాప్ లో డిగ్రీ పోరగాలను పెట్టారు. ఇక అదేనన్న జాబ్స్ అంటే అవే పెద్ద జాబ్స్. ఓకే. సో ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు. సో అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గర ఇంటి దగ్గరకు వచ్చి ఎలక్షన్ లో ఓటు అడుగుతా అని చెప్పారు కదా. సో నిజంగానే ఇవి 2 కంప్లీట్ అయింది అనుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్ది మద్యం పాలసీలో అత్యంత ఫెయిల్యూర్ పాలసీ అన్నది. వాళ్ళే డబ్బులు పెంచేసి తగ్గిస్తామని చెప్పి కొన్ని 2 సంవత్సరాలు ఏమో ముందు రేట్లు హై పెంచి మళ్ళీ తర్వాత తగ్గించేస్తే అది ఎట్లా అన్నది? మద్యపాన నిషేధం చేస్తా అంటే మొత్తానికి చేసేయాల. ఆయన ఎక్కడ ఓన్లీ పెద్ద 5 స్టార్ హోటల్లో తప్ప మద్యం ఎక్కడ దొరకనట్టు చేస్తా అన్నాడు. ఇక జాలన్న మహిళలు ఆయనకి వ్యతిరేకంగా ఓటైనకి. సో ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిదేనన్న, రాష్ట్రానికి మంచిది. సో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, ఈసారి జగన్ గారి పరిపాలన చూశారు. ఎవరు హామీలను ఎవరు కరెక్ట్గా నెరవేర్చారు అనుకుంటున్నారు? సో వాళ్ళిద్దరి మీద తేడా ఏంటి? తేడా అంటే అన్న, హామీలు నెరవేర్చడం అంటే ఇవి చిన్న సంక్షేమ పథకాలు ఉన్నాయి, అవి జగన్ చేయడం అనలేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు అనేది 2 సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ 2 కలిపి వెళ్ళాలి. ఇట్లా నేను సంక్షేమం చేసిన అని చెప్పి అందరినీ తిట్టుకుంటా కొట్టుకుంటా పోతే అది ఎట్లా కరెక్ట్ అన్న? వాళ్ళు మాట్లాడే మాటలు కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని విలువలు ఉండాలి. ఆ విలువలన్నీ పాతరేసినప్పుడు ప్రజలకు కూడా అసహ్యం కలిగిద్ది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఈసారి నాకు నమ్మండి, ఒకసారి నమ్మండి, లాస్ట్ ఛాన్స్ అంటున్నారు. అదేవిధంగా 2047 విజన్తో వస్తున్నారు. సో నిజంగానే హైదరాబాద్ మాదిరిగా డెవలప్మెంట్ చేస్తారనుకుంటున్నారా అంటే రాజధాని? హోప్ ఫర్ బెటర్ ఫ్యూచర్ అన్న, ఆయన చేయగలడు అన్న నమ్మకం అయితే ఉన్నది కదా. ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. థ్యాంక్స్ అన్న. ఓకే.